వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో మన ఇంటర్న్షిప్ సంబంధించి కొన్ని వీడియోస్ మనం చేద్దామని చెప్పి అనుకుని చేస్తున్నాం మనం. బట్ అవకాశం ఉన్నంత వరకు కొన్ని నాకు టైం అందుబాటులో ఉన్నప్పుడు కొన్ని నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. బట్ అన్నీ నేను చేయలేకపోవచ్చు. బట్ సమ్మర్లో మాత్రం దయచేసి ఎవరు కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ ఇంటర్న్షిప్స్ కానీ వెళ్ళండి, లేదా రీసెర్చ్ ఇంటర్న్షిప్ కానీ వెళ్ళండి. హైయర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటే 100% మీరు రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేసి తీరవలసిందే. దీంట్లో ఎక్స్క్యూజెస్ లేవు. ఇంటర్న్షిప్ చేయకుండా చాలామందికి సీట్లు వచ్చినాయండి, మా ఊరుడికి వెళ్ళాడు, అయితే మా ఇంటి పక్కడు వెళ్ళాడని చెప్పి వాదించవద్దు. కానీ బట్ కంపల్సరీగా చేసి తీరాలి. సమ్మర్లో ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా మీరు ఏదో ఒక పని చేయండి, ఖాళీగా ఉండొద్దు. అలాంటి సమ్మర్లో కూడా చదవమంటారని చెప్పి నేను అనద్దు. కానీ బట్ ఇప్పుడున్న కాంపిటీషన్కి తప్పట్లేదు, అంతే. నాకు కూడా నచ్చట్లేదు, కానీ తప్పట్లేదు. అట్లాగే జనరల్గా మన ఇంటర్న్షిప్స్కి మనం చెప్పిన విధానం ఏదైతే ఉంటుందో, ఐఏఎస్సిఆర్ భూపాల్లో ఉన్నటువంటి సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే పడిందో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఐఏఎస్సిఆర్స్ మీకు తెలిసిందే, జనరల్గా కొంచెం మంచి ప్రెస్టీజియస్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా. బట్ ఫార్చునేట్గా ఈ ఐఏఎస్సిఆర్స్లో కూడా కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ని కొంచెం పెంచి మంచి మంచి కోర్సెస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కూడా రీసెంట్గా కొన్ని కాలేజీలో లాంచ్ చేశారు. అలాంటి లాంచ్ చేసిన మొట్టమొదటిగా వచ్చినటువంటి ఐఏఎస్ఆర్ ఏదైనా ఉందంటే ఐఏఎస్ఆర్ భూపాల్ మాత్రమే. ప్రాబబులీ మిగతా అన్ని ఐఏఎస్ఆర్లో కూడా నెక్స్ట్ అనదర్ 1 or 2 ఇయర్స్లో కూడా బీటెక్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. దాని గవర్నమెంట్కి అప్రూవల్స్ కూడా వెళ్ళినాయి. సో ప్రాబబుల్లీ వెరీ సూన్ యూ విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ద ఐఏఎస్ఆర్స్. సో సైన్స్ని, ఇంజనీరింగ్ని ఇంటిగ్రేట్ చేద్దామనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరుగుతుంది. బేసికల్గా దే ఆర్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. సో అందువల్ల ఏంటంటే ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇది సైన్స్ వాళ్ళకి సంబంధించింది మాత్రమే, బీటెక్ వాళ్ళకి సంబంధించింది లేదు, బీటెక్కి సంబంధించిన ప్రాజెక్టులు ఉండవు అని అనుకోవద్దు, అది తప్పు. బీటెక్ వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. సో ఆ విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఐఏఎస్ఆర్ భూపాల్లో పడినటువంటి ఇంటర్న్షిప్ ఏదైతే సమ్మర్ ఇంటర్న్షిప్ ఉందో దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో దిస్ కాల్డ్ ఐఏఎస్ఆర్ భూపాల్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటారంటే 2025. ఇట్స్ కాల్డ్ సిప్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇందులో ఎవరికైతే జనరల్గా బేసిక్ సైన్సెస్లో ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇంజనీరింగ్ సైన్స్ అంటుందండి, ఆ పదాన్ని వాడింది ఐఏఎస్ఆర్లో వీడే. కోర్స్ ఇంజనీరింగ్ సైన్స్ మీకు ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో కూడా ఉంటుంది. సో ఇది జనరల్గా అబ్రాడ్లో వాడుతూ ఉంటారు. ఇంజనీరింగ్ సైన్సెస్ కానివ్వండి, ఎకనామిక్ సైన్సెస్ కానివ్వండి. చూసారా, ఎకనామిక్స్ని సైన్స్లో కలిపాడు. ఫిజికల్ సైన్స్ అంటారండి, మనం చూసారా ఫిజికల్ సైన్స్ అని మనం చెప్తాం కదా, ఫిజిక్స్ అని అట్లా అనమాట. ఇంజనీరింగ్ సైన్సెస్, ఎకనామిక్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్. చూసారా, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్, ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ అప్రోచ్ జనరల్గా ఐఏఎస్ఆర్లో ఉంటుంది. సైన్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటారండి వాళ్ళు. బేసిక్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్స్, ఎకనామిక్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ ఇది ఉంటుంది. ఇది జనరల్గా ఐఏఎస్ఆర్ భూపాల్లో ఉంటుందండి. మార్చి 1 ఇది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రాబబులీ మార్చి 21వ తారీఖుని మనకి 2025కి లాస్ట్ డేట్ ఉంటుందండి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ అని మనం చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే బీఎస్సీ చదువుతారో, ఈవెన్ 3 years బీఎస్సీ కూడా, కొన్ని ఇంటర్న్షిప్స్కి 3 year బీఎస్సీని అలౌ చేయరు, బట్ దీనికి అలౌ చేశారు. బీఎస్సీ, బీటెక్, బీఎస్ ఆర్ బీఎస్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఆర్ ఇంజనీరింగ్ బీఈ ఆర్ ఎంఎస్సి ఆర్ ఎంటెక్ ఎవరైనా కూడా, 2nd, 3rd, 4th ఇయర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. బట్ ఆఫ్కోర్స్ పీజీ అయితే ఫస్ట్ ఇయర్లో ఉన్న సరిపోతుంది, ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ. మిగిలిన 2nd year, 3rd year, 4th year ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చక్కగా మీరు అలౌ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో అలాగే క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. ఒక మనిషి 3 ప్రాజెక్టుల వరకు చేసుకోవచ్చండి. క్లియర్గా ఆన్లైన్ ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఫార్మ్ మీరు క్లిక్ చేస్తే వస్తుంది. అలాగే ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఫ్యాకల్టీ ఏ ప్రాజెక్ట్ ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో అయినా నేను చెప్పట్లేదు, కానీ వెళ్ళి ఏ ప్రాజెక్టులు ఎలా చూసుకోవాలో వేరే ఇంటర్న్షిప్స్లో వీడియోలో చెప్పాను నేను. సో ఒక ఐడియాని మీకు బిల్డ్ చేశాను నేను. సో ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి సో ఆ ప్రాజెక్ట్ చూసుకుని ఒక్కొక్క మనిషి 3 ప్రాజెక్టులు చొప్పున పెట్టచ్చు ప్రయారిటీలో. సో మీరు ఆ పర్పస్ ఆఫ్ ఏదైతే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కానీ లేకపోతేనేమో రీసెర్చ్ ఇంట్రెస్ట్ రాసినప్పుడు క్లియర్గా డీటెయిల్గా ఏదైతే మెయిన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించి మీరు రాయండి. అక్కడ జనరల్గా 10th క్లాసు, 12th క్లాసు లేదా మీ గ్రాడ్యుయేషన్ మార్క్షీట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీ ఐడి కార్డు అవన్నీ కూడా అప్లై చేయ ఉంటుంది. మే 26వ తారీఖున ఈ రీసెర్చ్ ఇంటర్న్షిప్ జరుగుతుంది. అప్పటికి చాలా కాలేజీల్లో అయిపోతుంది, మీ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మే 26 నుంచి జూలై 21 దాకా. ఏదన్నా కారణం చేత కొన్ని కాలేజీలో మే 26వ తారీఖు ఎగ్జామ్స్ అవ్వకపోతే మీరు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇస్తారు. అట్లాగే ఇవి జనరల్గా వచ్చేటప్పుడు ఏదైతే ఉంటుందో కొంచెం క్లాస్లో మంచి ర్యాంక్ ఉన్నట్లయితే మీ యొక్క డిపార్ట్మెంట్లో డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అకాడమిక్ క్రెడెన్షియల్ చూస్తానని చెప్తున్నారు వాళ్ళు. అట్లాగే మీకు రీసెర్చ్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది చూస్తారు. మీ యొక్క జీపీఎస్ ఏవైతే ఉన్నా అవి కూడా చూస్తారు. ఓవరాల్గా హోలిస్టిక్గా చూస్తారు. మీ హెచ్ఓడి రికమెండేషన్ కానీ లెటర్ కానీ ఇదంతా మామూలు యాజ్ యూజువల్గా అన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నట్టుగా ఉంటాయి. ఇది హాస్టల్ అకామిడేషన్ ఛార్జ్ చేస్తారండి, ఫ్రీగా ఇవ్వరు, స్టైఫండ్ ఇవ్వరు.
మిగతా వాళ్ళకి కదండి, వీళ్ళు క్లియర్గా చెప్పారు. మెస్ చార్జెస్ యాక్చువల్గా ఏ ఫీజు అయితే ఆ ఫీజు మీరు పే చేయవలసి ఉంటుంది. క్వరీస్ ఉన్నట్లయితే క్లియర్గా వెబ్సైట్ ఇచ్చారండి, దానికి మెయిల్ పెట్టమన్నారు. ఆఫీస్ _@AA@IISCRB భోపాల్ AC.in. సో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది. ఏదైనా అప్లికేషన్ అప్లై చేసినప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మెయిల్ పెడితే రెస్పాండ్ అవుతారండి. webmaster@IISCRB.AC.in. ఈ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే మీకు మార్చి 21వ తారీఖున మీరు లాస్ట్ డెడ్ అయిన మీకు రిజల్ట్ ఇచ్చేది లాస్ట్ వీక్ ఆ పేపర్లో ఇస్తాడు. కోర్స్ స్టార్ట్ అయ్యేది May 26 నుంచి జూలై 21 దాకా. ఇది ఓవరాల్గా మనకి IISCR ఏదైతే ఉంటుందో ఇది కొంచెం మంచి IISCR. డెఫినెట్గా ఇందులో డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు అన్నీ చూసుకుని చక్కగా ఒక 3 ప్రాజెక్టులు ఐడెంటిఫై చేసుకుని అది కొంచెం జాగ్రత్తగా రాసి ఒక 1 or 2 days ముందే సబ్మిట్ చేయండి. మళ్ళీ లాస్ట్ మినిట్ వరకు మళ్ళీ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్లై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చెప్పండి మిగతా వాళ్ళకి కూడా, అంటే పాపం ఎవరికన్నా తెలియకపోతే, మీకు అవసరం లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి. పొలిటికల్ న్యూస్లు, ఎంటర్టైన్మెంట్ న్యూస్లు చూసి అవి చెప్పడం కాకుండా ఇలాంటివి చెప్పడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.